హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది అపాచీ బైక్. దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం. దానికి సంబంధించిన స్పేర్స్ అయితే ఇవి మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. అన్ని స్పేర్స్ అయితే మనం కావాల్సినవి తీసుకున్నాం. అలాగే కొన్ని బాడీ స్పేర్స్ అయితే ఉన్నాయి. అన్నీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు. పైన ఉన్న 4 బోల్టాలకి రాగి వాచర్లు అయితే ఇచ్చాడు. మిగిలిన వాటికి అయితే ఇవ్వలేదు. ఈ 4 బోల్టాలకి కంపల్సరీ అక్కడ రాగి వాచర్లు అయితే ఉండాలి, లేదంటే ఆయిల్ లీకేజ్ అవుతుంది. మనకి ఎక్కడైతే ఆయిల్ లీకేజ్ వస్తుందో అక్కడ రాగి వాచర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను బయటికి తీసి అయితే చూపిస్తాను. మీరైతే చూడండి. ఈ 4 బోల్టాలకైతే వాచర్లు అయితే వేరు ఉన్నాయి. ఇవి కంపల్సరీ అదే పొజిషన్లో అయితే పడాలి, వేరే అయితే పడకూడదు. మనకి కింది వైపు ఉన్న వాటికైతే పడకూడదు వాచర్లు. ఇప్పుడు హెడ్ కప్ అయితే మనం బయటకు ఓపెన్ చేసుకున్నామంటే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఆయిల్ పంపింగ్ ఉంటుంది. మనం ఈ పైప్ అయితే పక్కకు తీసుకోవడం అయితే జరుగుతుంది. దీని నుంచి హెడ్కి ఆయిల్ ఫ్రీగా సప్లై కావాలి అనే ఉద్దేశంతో మనకి ఈ పైప్ అయితే ఇస్తాడు. చాలా బైకుల్లో లోపల ఇస్తాడు, కానీ కొన్ని బైక్లకి పల్సర్ కానీ ఇలా అపాచీ వీటికి కానీ మనకి బయట నుంచి అయితే ఇస్తాడు. ఇక్కడ నేను హెడ్ కప్ అయితే ఓపెన్ చేశాను. టెన్షనర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం, మనం టైమింగ్ అనేది లూజ్ అవ్వడానికి. చాలా బైక్లకి అయితే టెన్షనర్ అయితే పోదు, కానీ మనం ఫుల్ ఇంజన్ చేస్తున్నామంటే అన్ని కొత్తవి అయితే చేంజ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మళ్ళీ పాతది ఫిట్ చేసిన కొన్ని రోజులకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫుల్ ఇంజన్ చేస్తున్నామంటే అది బాగున్నా బాగోలేకపోయినా టెన్షనర్లు అయితే కొత్తవి అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్ సాఫ్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను, దీని పొజిషన్ ఎలా ఉంది అని. క్యాన్ సాఫ్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బేరింగ్లు కూడా చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ సైడ్ అయితే మనకి 2 12 సైజ్ బోల్టాలు, లోపల 2 12 సైజ్ బోల్టాలు అయితే ఉంటాయి. అవి 2 ఆయిల్లో తడుస్తుంటాయి. ఆయిల్లో తడిచినవి కాస్త ఫ్రీనే వస్తాయి. బయట ఉన్నవి కాస్త కట్టే అవకాశం అయితే ఉంటుంది. వాటిని అయితే కాస్త చూసుకొని అయితే ఓపెన్ చేసుకోవాలి. బయట ఉన్నవి రస్ట్ పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి వాచర్లు ఉంటాయి. అలాగే ఇక్కడ కింద వచ్చేసి మళ్ళీ 2 10 సైజు నట్లు అయితే ఇచ్చింటాడు. మనం ఇవి ఓపెన్ చేసుకున్న తర్వాతనే హెడ్ అయితే బయటకు అయితే వస్తుంది. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. బోర్కు కూడా మనకి 2 10 సైజు నట్లు అయితే ఉంటాయి. వాటిని ఓపెన్ చేసుకున్నామంటే ఇంకా సింపుల్గా మనకి బయటకు అయితే హెడ్ అయితే వస్తుంది. ఇంకొకటి ఇక్కడ మీరు చూసారంటే ప్యాడ్ బోల్ట్ హెడ్కే వస్తుంది. వీటికి సపరేట్గా అయితే రాదు. మామూలుగా మనం బోర్లో కూర్చోబెట్టే రకం అయితే ఎక్కువ చూస్తుంటాం. అపాచీకి వచ్చేసి ఇక్కడ హెడ్కి అయితే ప్యాడ్ బోల్ట్తో సహా ప్యాడ్ అయితే బయటకు అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూసారంటే ఇంకా నేను నెక్స్ట్ బోర్ అయితే బయటకు అయితే తీసా. బోర్ అయితే కొత్తది చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మనం పాత బోర్ అయితే కాదు, కొత్త బోర్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. అన్ని స్పేర్స్ కూడా మనం 99% కంపెనీ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక ప్యాకింగ్ కిట్ మాత్రం మనం ఎస్జీనా లేదా విక్టరీ వీటిలో అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా నేను మ్యాగ్నెట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మ్యాగ్నెట్ సైడ్ అయితే అంత చేంజ్ చేయడానికైతే ఏమి ఉండవు. ఓన్లీ టైమింగ్ చైన్ అయితే మ్యాగ్నెట్ సైడ్ అయితే చేంజ్ చేసే అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ నేను మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేస్తున్నా కదా. హీరో బైక్లలో అయితే మ్యాగ్నెట్ సైడ్ ఎక్కువగా చేంజ్ చేసే స్పేర్స్ అయితే ఉంటాయి. ఆయిల్ చిల్ కానీ అవన్నీ కానీ. అవి BS4లలో, BS6లో అయితే ఏమి ఉండవు. ఇంకా BS4 ఇది కూడా మనకి 6 అయితే కాదు. ఇంకా వీటికి మ్యాగ్నెట్ సైడ్ అయితే ఎటువంటివి చేంజ్ అవసరం అయితే లేదు. మనకి 1 వే క్లచ్ కానీ అలాగే 1 వే క్లచ్ బాల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ చిన్న ప్లేట్ ఉంది కదా, అదైతే కంపల్సరీగా ఉండాలి. మనకి సెల్ఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను 1 వే క్లచ్ బాల్స్ ఎలా ఉన్నాయని అయితే చెక్ చేసుకుంటున్నా. అవి కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేవు. మ్యాగ్నెట్లో ఓన్లీ ఈ టైమింగ్ చైన్ మాత్రమే మారుతుంది. నేను ఇక్కడ బయటకు అయితే తీసా కదా, మనకి ఈ టైమింగ్ చైన్ మాత్రమే మారుతుంది. ఇంకా నెక్స్ట్ క్లచ్ సైడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. మన క్లచ్లో చేంజ్ చేసుకున్న స్పేర్స్ కావాల్సిన అన్నీ అయితే ఉంటాయి. మనం ఏమేమి చేంజ్ చేస్తాము ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వరకు చూసారంటే నేనైతే చూపిస్తాను. క్లచ్ బెల్ ఎలా ఉంది, అలాగే జిపిటి గేర్ వీల్ ఎలా ఉంది, వాటిని బట్టి మనం దీనికి అమౌంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనం ముందుగానే వీటిని బైక్ టెస్ట్ రైడ్ చేసి ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అని ఒక అంచనా ప్రకారం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే క్లచ్ బిల్ పోయినా అలాగే ఆ జిపిటి గేర్ వీల్ పోయినా కూడా కాస్త కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆ జిపిటి గేర్ వీల్ అంత ఎక్కువ పడదు, కానీ మనకి క్లచ్ బిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను తీసాను కదా, దీంట్లో కంపల్సరీ బాల్స్ అయితే ఉండాలి. ఈ బాల్స్ లేకపోయినా కూడా మనకి బేరింగ్ పైన ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది. ఆ బేరింగ్ పైన అంత ప్రెజర్ పడకూడదు అనే ఉద్దేశంతో మనకి ఆ బాల్స్ అయితే ఇస్తాడు. ఇక్కడ నేను జీపీడీ గేర్ వీల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. కాస్త టైట్గా అయితే ఉంది. మనం మిషన్తో అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరు అయితే చూడొచ్చు. మనకి అది తిరగాల లేదా అన్నంత టైట్గా అయితే ఫుల్ టైట్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను బయటకి అయితే ఓపెన్ చేసేసా. దాని కింద ఒక వాచర్ కూడా ఉంటుంది. ఆ వాచర్ కింద ఇంకొక వీల్ అయితే ఉంటుంది. ఇది ఆయిల్ పంపింగ్ వీల్కి తిరగడానికి అయితే సహాయపడుతుంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు. నేను వాచర్ అయితే బయటకు తీసా. ఇక్కడ వీల్ తీస్తున్నాను కదా, ఈ వీల్ ఎందుకు ఇచ్చాడు అంటే మనకి ఆయిల్ పంపింగ్ వీల్ అనేది తిరగాలనే ఉద్దేశంతో ఆ వీల్ అయితే ఇస్తాడు. మనకి ఆ వీల్ ఒకటి ప్లాస్టిక్, ఒకటి ఇనుము అయినా కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇవి అయితే తిరుగుతాయి. నేను ఇక్కడ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరైతే చూడొచ్చు. మనం 4 10 సైజ్ బోల్టాలు ఓపెన్ చేసుకున్నామంటే మనకి ఈ క్లచ్ ప్లేట్ల స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ప్లేట్ అయితే వస్తుంది. ఇంకా లోపల మనకి ఇక్కడ నట్ అయితే ఇచ్చాడు. ఇంకా దీన్ని కూడా మనం అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కొన్నింటికి రివర్స్ ఇచ్చాడా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటూ తీయాలి. మెయిన్ జిపిటి గేర్ వీల్కి ఈ టీవీఎస్ బైక్లలో అయితే రివర్స్ అయితే ఇస్తాడు. ఈ క్లచ్ బోల్ట్ అయితే నార్మల్గా ఇస్తాడు. అదే పల్సర్లలో అయితే ఈ క్లచ్ ప్లేట్ల బోల్ట్ అయితే రివర్స్ ఇస్తాడు. మిగిలినది అయితే నార్మల్గా ఇస్తాడు. ఇక్కడ నేనైతే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే బయటికి తీస్తున్నాను. ఇక్కడ క్లచ్ బిల్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీని కింద ఒక లాక్ అయితే ఉంటుంది. ఆ లాక్ని కాస్త ప్రెస్ చేసి అయితే మనం బయటకు అయితే తీసుకోవాలి. ఇక్కడ నా చేతిలో ఉంది కదా, ఈ లాక్ అయితే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఫిట్ చేసి
కాస్త ప్రెస్ చేసినా కూడా సింపుల్గా ఫిట్ అవుతుంది. అలాగే లేదా మనం అలా ప్రెస్ చేసినా ఫిట్టింగ్ కాలేదంటే కిక్కర్ని కాస్త కిందికి కిక్కర్ పెట్టి కాస్త కిందికన్నా కూడా మనకి సింపుల్గా అయితే ఫిట్టింగ్ అవుతుంది. ఇక్కడ ఆయిల్ పంపింగ్ వీల్ లాక్ నేను అలాగే ఇక్కడ జిపిటి గేర్ వీల్ అయితే బయటకైతే తీసుకున్నాను. దానికి ట్యాబ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గేర్ సైడ్ అయితే వచ్చేసాను. మనకి గేర్ స్టార్ కూడా బయటకైతే ఓపెన్ చేశాను. దీని పిన్నులు అయితే దీనికి అటాచ్డ్ అయితే ఉన్నాయి. ఇంకా లోపల ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటున్నాను. గేర్ విజిల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. దానికి అయితే తీసే అవసరం అయితే లేదు. ఇక్కడ నేను సెల్ఫ్ మోటార్ అయితే తీసాను. సెల్ఫ్ మోటార్ కింద అయితే డస్ట్ అయితే ఉంది. పైన ఇచ్చింటాడు కాబట్టి కంపల్సరీ మనకి ఏదైనా డస్ట్ పడిందంటే ఇంకా అది వైబ్రేషన్కి సెల్ఫ్ మోటార్ కిందకి వెళ్ళి జామ్ అయితే అయిపోతుంది. ఇంకా నేను సెంటర్ ఛాంబర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరైతే చూడొచ్చు ఇక్కడ సెంటర్ ఛాంబర్ అయితే మనం బయటకు తీసామంటే లోపల గేర్ వీల్స్ ఎలా ఉన్నాయి, అలాగే గేర్ షిఫ్టర్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ క్రాంక్ అయితే క్రాంక్లో వచ్చేసి కనెక్టింగ్ రాడ్ 2 బేరింగ్లు అలాగే గజన్ పిన్ బేరింగ్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏమైనా గేర్ వీల్స్ కూడా డ్యామేజ్ ఉన్నాయా అని నేనైతే మీకైతే చూపిస్తాను. ఇక్కడ సాఫ్ట్ అయితే అడిగినట్టయితే మనకైతే కనిపిస్తుంది. ఏదైతే మనకి ఫ్రంట్ స్పాకెట్ కూర్చుంటుందో ఆ సాఫ్ట్ మనకు అరిగినట్టు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ సాఫ్ట్ కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అపాచీ బైక్లకు కానీ యమహా బైక్లకు కానీ ఈ సాఫ్ట్ అనేది కంపల్సరీగా మనం అయితే గమనించుకోవాలి. అలాగే గమనించుకోకుండా ఫిట్ చేసామంటే మళ్ళీ కొన్ని రోజులకి అది పూర్తిగా అరిగిపోయిందంటే ఇంజన్ ఓపెన్ చేసే పని అయితే పడుతుంది. ఇక్కడ నేను బయటకు అయితే తీసేసాను. మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక వాచర్ అయితే ఉంటుంది. ఆ వాచర్ అయితే దానికి ఫిట్ చేసుకున్నా. మనకి పల్సర్ UZ3 వాటికైతే ఈ గేర్ షిఫ్టర్ల ఎడ్జ్లో వచ్చేసి బుస్సులు అయితే ఉంటాయి. దీనికి కూడా ఆ విధంగా బుస్సులు అయితే ఉంటాయి. నేనైతే అవి బయటకు తీసి మీకైతే చూపిస్తాను. క్రాంక్ అయితే ప్రజెంట్ అయితే బయటకు అయితే తీసుకున్నాం. క్రాంక్లో ఇంకా బేరింగ్లు అన్నీ బాగున్నా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను గేర్ షిఫ్టర్స్ అయితే బయటకు అయితే తీస్తున్నా కదా, దీనికైతే బుస్సులు అయితే ఉన్నాయి. ఆ బుస్సులు అయితే మీరు కంపల్సరీ జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. పోయినాయంటే అంత సింపుల్గా దొరికేవి కానీ కాదు. ఇక్కడ నేనైతే బయటకు అయితే తీసాను. మీరు అయితే చూడొచ్చు. బుస్సులు అనేది కంపల్సరీ కాస్త జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి ఎక్కడైనా పడిపోయినా కూడా దొరికే కూడా కష్టమవుతుంది. కాబట్టి వాటిని తీస్తున్నామంటే కాస్త జాగ్రత్త. పల్సరు వీటిలో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇంకొన్ని బైకుల్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఈ సాఫ్ట్ అయితే చూడండి. ఇక్కడ ఈ సాఫ్ట్ అనేది అరిగిపోయింది. నేను మళ్ళీ ఇంకా క్లారిటీగా చూపిస్తాను. మీరు ఇక్కడ గమనించారంటే ఈ సాఫ్ట్ అనేది మనకి ఒక 20% మాత్రం ఉంది. మనకి 80% అయితే అదైతే అరిగి కనిపిస్తుంది. ఇంకా దాన్ని సాఫ్ట్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. నేను సాఫ్ట్ అయితే మొత్తం ఓపెన్ చేసుకున్నాను. గేర్ వీల్స్ మొత్తం ఓపెన్ చేసుకొని సాఫ్ట్కి ఒక క్రమబద్ధంగా అయితే పెట్టుకొని దాన్ని అయితే నేనైతే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. లాక్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. సారీ, నేను ఫిట్టింగ్ చేస్తలేను, దాన్ని బయటకు అయితే తీస్తున్నా. ఇది పాత సాఫ్ట్. ఇక్కడ కొత్త సాఫ్ట్ 2 మీకు అయితే చూపిస్తాం. మనం కొత్తది కంపెనీ సాఫ్ట్ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఈ సాఫ్ట్ ఎలా ఉంది, పాతది ఎలా ఉంది, కొత్తది ఎలా ఉంది మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. సేమ్ ఉన్నాయా లేదని 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. అన్ని పార్ట్ నెంబర్ ప్రకారం అయితే మనమైతే తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, సేమ్ అయితే ఉంది. ఈ సాఫ్ట్ ఎక్కువగా యమహా వెహికల్స్లో అయితే అరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి వాటికి మనం స్ప్రే యూజ్ చేసామంటే ఇది ఎక్కువ అరిగిపోయే అవకాశం ఉంటుంది. స్పాకెట్ వరకు ఆయిల్ అనేది పడదు. మనం కంపల్సరీ ఇలా అరిగిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనకి ఒక 2 వీక్స్కి ఒకసారి అయినా కానీ ఫ్రంట్ స్పాకెట్ ఓపెన్ చేసి ఈ స్పాకెట్ పైన ఆయిల్ స్ప్రే చేసుకుంటూ వచ్చామంటే అంత త్వరగా అయితే ఇవైతే వెళ్ళవు. ఆయిల్ యూజ్ చేయడం అన్నిటికంటే బెటర్. మన రోడ్లు ఎక్కువగా దుమ్ము ఉంటాయి కాబట్టి ఈ దుమ్ము ఉన్న రోడ్లకి మనం స్ప్రే యూజ్ చేసామంటే అవి ఇంకొంచెం దుమ్ము అయితే తీసుకుంటాయి. స్పాకెట్ వరకు స్ప్రే అయితే వెళ్ళదు. కాబట్టి కంపల్సరీ మీరు వీలైనంత వరకు ఆయిల్ యూజ్ చేయడం అయితే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్పాకెట్ సాఫ్ట్ అరిగిపోకూడదు అంటే ముఖ్యంగా యమహా వెహికల్స్ యూజ్ చేస్తున్నారంటే ఆయిల్ అయితే యూజ్ చేయండి. మనకి ఈ స్పాకెట్ అయితే అరిగిపోదు. ఇక్కడ నేను గేర్ వీల్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నా. అన్నీ మీరు అయితే చూడొచ్చు. దీనికి సాఫ్ట్ అయితే కొత్తది అయితే తీసుకొచ్చుకున్నాం. ఆల్రెడీ అరిగిపోయింది అని ముందే చెక్ చేసుకున్నాం. దీనికి కావాల్సిన స్పేర్స్ మొత్తం మనం అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. అన్నీ ఓన్లీ కంపెనీ యూజ్ చేస్తామని చెప్పాం. అన్ని కంపెనీ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ గేర్ వీల్ అయితే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాం. మీరు ఇక్కడ చూసారంటే మనకి ఎలా ఉన్నది ఆ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. వాచర్లు ఏవి మిస్ అయినా కూడా మళ్ళీ డబల్ వర్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూపించేది మనం బైక్ రన్నింగ్ చేసి గేర్లు వేసేటప్పుడు అయితే ఇబ్బంది అయితే అవుతుంది. ఇంకా మొత్తం గేర్ సెంటర్ అయితే గేర్ బాక్స్ అయితే నేనైతే ఫిట్టింగ్ అయితే చేసుకున్నా. క్రాంక్ కూడా లేత్లో చేయించడం అయితే జరిగింది. ఇంకొక ఛాంబర్కి ఇంకొక బేరింగ్ అయితే ఉంటుంది. నేను మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ క్రాంక్కి బేరింగ్ అయితే ఉంది కదా, మనం ఇంకొక బేరింగ్ అనేది ఛాంబర్కి అయితే ఫిట్టింగ్ అయితే ఉంది. ఇందాక నేను వేలుతో చూపించిన బేరింగ్. దీన్ని కూడా మనం క్రాంక్కి 2 బేరింగ్లు చేంజ్ చేయించాం కాబట్టి ఇది ఛాంబర్లో అయితే ఫిట్టింగ్ అయితే ఉంది. దాన్ని అయితే బయటకు అయితే తీసుకున్నాం. మీరు అయితే చూడొచ్చు. కంపల్సరీ క్రాంక్ చేయిస్తున్నామంటే ఈ బేరింగ్స్ అనేది చేంజ్ చేయించాలి. బాగున్నాయా లేదా అనవసరం. ఎందుకంటే మనం ఫుల్ ఇంజన్ చేస్తున్నామంటే వీటిని కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పుల్ల మాదిరి అయితే ఉంది కదా, అవి గేర్ వీల్స్ పైన ఆయిల్ పడడానికి అయితే ఉంటుంది. అది కూడా మనకి బెండ్ ఉన్నా కూడా ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా దాన్ని కూడా అయితే చెక్ చేసుకోండి. అది కంపల్సరీ పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. దాని నుంచి వెళ్ళి గేర్ వీల్స్ మీద అనేది ఆయిల్ అనేది పడుతుంది. గేర్ వీల్స్ మీద ఆయిల్ పడి స్మూత్గా ఉండడానికి ఈ సిస్టమ్ అయితే పెట్టాడు. ఎక్కువగా టీవీఎస్ వాడు ప్రతిదానికి కాస్త సేఫ్టీ అయితే ఆలోచిస్తాడు. మీరు ఏది చూసుకున్నా కూడా ప్రతిదానికి ఒక లాక్ అనేది ఉంటుంది. ఎక్కడైతే బోల్టాలు ఉంటాయో అక్కడ కంపల్సరీ కాస్త సేఫ్టీ గురించి ఎక్కువగా ఆలోచించి లాక్లు అయితే ఎక్కువ ఇస్తుంటాడు.
మిగిలిన వాటిలో హీరో హోండాలో అయితే ఎటువంటి లాకులు కానీ చైన్స్ ప్యాకెట్ కానీ ఫ్రంట్స్ ప్యాకెట్ కానీ ఎటువంటి లాకులు అయితే ఇయ్యడు. హీరో వాడు ఓన్లీ డైరెక్ట్గా వాని వర్క్ మీద మనకి నమ్మకమేమో కంపెనీ వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా అయితే ఇచ్చేస్తాడు, ఎటువంటి లాక్ లేకుండా. టీవీఎస్ ఏంటంటే కాస్త జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ప్రతిదీ. ఇక్కడ క్లచ్ ప్లేట్ల దగ్గర ఆ బేరింగ్ అని చిన్న బేరింగ్ అంటే ఏదై బాల్స్ ఉంటుంది కదా, అది ఇవ్వడం. కానీ ఇక్కడ నేను లాక్ ఫిట్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. దీన్ని లాక్ ఇలా ఫిట్ చేసుకొని కాస్త ప్రెస్ చేసినా కూడా ఫిట్టింగ్ అయితే అవుతుంది. లేదా అలా ఫిట్టింగ్ కాలేదంటే కిక్కర్ని అటు కాస్త క్రాష్ చేసి తిప్పామంటే కిక్కర్ దానికి ఫిట్టింగ్ చేసి అలా కూడా సింపుల్గా అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు క్లచ్ సెక్షన్ అయితే అయిపోవడానికి అయితే వచ్చింది. ఇంకా క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. క్లచ్ ప్లేట్లు, ఐరన్ ప్లేట్లు, అలాగే క్లచ్ హబ్, క్లచ్ సెంటర్ ఇవన్నీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు అన్ని కంపెనీ అయితే తీసుకొచ్చుకున్నాం, ఏది కూడా నార్మల్ అయితే లేదు. అన్నీ A to Z అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఐరన్ ప్లేట్లు ఎలా ఉన్నాయి, క్లచ్ ప్లేట్లు ఎలా ఉన్నాయి, అలాగే క్లచ్ హబ్, క్లచ్ సెంటర్ ఇవన్నీ ఫిట్ చేయడం అయితే మనమైతే జరుగుతుంది. అన్ని 1 by 1 అయితే ఫిట్ చేసుకుంటున్నాం. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లచ్ ప్లేట్ ఫిట్ చేసిన తర్వాత దానిపైన వచ్చేసి ఐరన్ ప్లేట్ వస్తుంది, మళ్ళీ దానిపైన వచ్చేసి క్లచ్ ప్లేట్, దానిపైన వచ్చేసి ఐరన్ ప్లేట్. ఇట్లా మనకి ఫిట్టింగ్ అయితే చేసుకుంటుండాలి. లాస్ట్కు క్లచ్ ప్లేట్లే ఉండాలి, అలాగే పైన కూడా క్లచ్ ప్లేటే ఉండాలి. ఐరన్ ప్లేట్ వచ్చిందంటే మనకి అనేది పికప్ అనేది ఉండదు. కంపల్సరీ కింద క్లచ్ ప్లేట్ ఉండాలి, పైన క్లచ్ ప్లేట్ ఉండాలి. ఇదైతే మీరు ఏ వెహికల్కైనా కూడా ఇదే సిస్టమ్, ఎటువంటి సిస్టమ్ అయితే మారదు. కింద స్టార్టింగ్లో క్లచ్ ప్లేట్ ఉంటుంది, పైన స్టార్టింగ్లో కూడా క్లచ్ ప్లేట్ అయితే ఉంటుంది. మనకి ఎంటీ వెహికల్స్లో అయితే క్లచ్ ప్లేట్లలో కూడా రకాలైతే ఉంటాయి, వాటిని అయితే బట్టి ఫిట్ చేయాలి. వీటికైతే అటువంటి అవసరం అయితే లేదు. ఈ వెహికల్లో నేను ఆయిల్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నా కాస్త లూజ్ పెట్టి, ఎందుకంటే ఇంజన్ ఆయిల్లో తడిస్తే కాస్త మనకి పికప్ అనేది వెంటనే ఉంటుందనే ఉద్దేశంతో. తడసకుండా కూడా ఇంజన్ ఆయిల్ వేస్తాం కాబట్టి తడుస్తుంది, కాబట్టి కాస్త వేసుకున్నామంటే దుమ్ము అటువంటిది వాటి లోపల అనేది బయటికి రాకోకుండా డస్ట్ అటువంటిది అయితే ఉంటుంది. కాస్త క్లచ్ ప్లేట్లు కొత్తగా చూసుకున్నారంటే దానిపైన ఒక పొట్టు మాదిరి అయితే ఉంటుంది, ఆయిల్ వేసామంటే అది అయితే లేకుండా అయితే అయిపోతుంది. ఇంకా నేను ఈ మిషన్తో ఈ క్లచ్ ప్లేట్లో స్ప్రింగ్లు అయితే ఫిట్ చేస్తున్నా. ఇవి బెండ్ లేకోకుండా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. 4 సైడు మనకు 1 సైడ్ ఏదైనా కాస్త స్ప్రింగ్ క్రాష్ ఉందంటే మనం వెనక్కి రివర్స్ బైక్ గేర్లో వేసి ఎప్పుడైనా నెట్టుతున్నప్పుడు ఫ్రీగా అనేది వెళ్ళదు. అలా ఫ్రీగా వెనక్కి వెళ్తలేదంటే ఈ క్లచ్ ప్లేట్ల స్ప్రింగ్ అనేది రాంగ్గా కూర్చోయింది అని మీరైతే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా క్లచ్ ప్లేట్లు ఫిట్ చేసిన తర్వాత రిటర్న్ బైక్ పుష్ చేస్తున్నప్పుడు అది కాస్త టైట్ వెళ్తుంది అంటే మనకి ఈ స్ప్రింగ్ అనేది ఏదో ఒకటి డ్యామేజ్ అంటే రాంగుగా కూర్చుంటే మాత్రం అటువంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ క్లచ్ ప్లేట్ల ఫిట్టింగ్, క్లచ్ సెక్షన్, క్లచ్ కవర్ మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆయిల్ చిల్ అయితే లాస్ట్ కన్నా మనం ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మనం బోర్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఈ క్లచ్ కవర్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు నేను బోర్ వర్క్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వీడియో 12 నిమిషాలు అయితే వచ్చింది. ఎవరైనా ఇక్కడ వరకు చూస్తున్నారంటే కంపల్సరీ లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్ 10 మందికి అయితే తెలుస్తుంది, రీచ్ కూడా ఎక్కువ ఉందంటే నేను ఫుల్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలామంది ఫుల్ వీడియోస్ అయితే చేయడం లేదు అని మనల్ని అయితే అడుగుతూ ఉంటారు. వాటికి అంత రీచ్ అయితే ఉండదనే ఉద్దేశంతో మనం ఫుల్ వీడియోస్ అయితే చేయడం లేదు. ఇక్కడ క్లచ్ అది ప్లేట్ అయితే నేను రివర్స్ అయితే వేసాం, మళ్ళీ నార్మల్గా అయితే వేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు క్లచ్ సెక్షన్ అయితే 99% అయితే ఇంకా అయిపోయింది, ఏం లేదు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ బోర్ అయితే ఫిట్ చేస్తున్నా, కొత్తది అయితే తీసుకొచ్చుకున్నాం. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు కొత్త బోర్ అయితే దీనికి వేస్తామని చెప్పాం. కొత్త బోర్ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. దాంట్లో బోర్ ప్యాకింగ్ అయితే వచ్చింది. అదే హోండా వెహికల్లో అయితే బోర్ ప్యాకింగ్తో పాటు బుస్సుల సైలెన్సర్ గ్యాస్కెట్, హెడ్ గ్యాస్కెట్ ఇవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఓన్లీ బోర్ ప్యాకింగ్ మాత్రం అయితే ఇచ్చాడు. రింగ్స్ కూడా కంపెనీ నుంచే ఫిట్టింగ్ అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో ఫిట్టింగ్ చేసేది అయితే ఏం లేదు, ఓన్లీ మనం డైరెక్ట్గా ఫిట్ చేసుకోవడమే. బోరింగ్గా నెక్స్ట్ హెడ్ అయితే ఫిట్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు వీడియో అయితే లెంత్ అయితే వచ్చింది, నేను 2 భాగాలుగా అయితే పెడతా. ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ టైమింగ్ చైన్ ఫిట్ చేసుకున్నామంటే ఇంకా మనకు వర్క్ అయితే అయిపోయింది. టైమింగ్ చైన్, టాప్ సెక్షన్, బైక్ ఎలా ఉంది, ఇంకొన్ని బాడీ స్పేర్స్ కూడా తీసుకొచ్చుకున్నాం కదా, ఆ వర్క్ కూడా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు ఇక్కడ బోల్టాలు అయితే మనం అయితే ఫిట్ చేసుకుంటున్నాం. బయట 2 ఉన్నాయి, లోపల 2 అయితే ఉన్నాయి. మనం మొత్తం 4 బోల్టాలు అయితే ఉంటాయి. ఇవి 4 బోల్టాలు అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా టైమింగ్ చైన్ ఫిట్ చేసుకున్నాం అంటే టైమింగ్ చైన్ కాన్సెప్ట్ అయితే వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా నేను టైమింగ్ చైన్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. కంపల్సరీ ఇక్కడ వరకు ఎవరైనా చూసింటే మాత్రం లాస్ట్ వరకు చూశానని కామెంట్ అయితే పెట్టండి. నేను నెక్స్ట్ ఒక 7 minutes వీడియోతో పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక లాక్ అయితే ఉంటుంది, ఇది కంపల్సరీగా ఉండాలి. ఇది లేదంటే మనకి 1 సైడ్ మాత్రమే క్యాన్సాఫ్ట్ మీద ప్రెజర్ పడి డ్యామేజ్ అయితే జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ లాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ అయితే కాకూడదు. పార్ట్ 2 కావాలనుకుంటే కంపల్సరీ పార్ట్ 2 అని అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడే కాకుండా కాస్త లేట్ అయినా కూడా పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ హైప్ అనే ఒక బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్.